తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు బహుజన విప్లవకారైనటువంటి దొడ్డి కొమరయ్య గారి సినిమా మీద డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా ఈ సినిమాని తీయాలని ఆలోచన వచ్చిన శ్రీరామదానికి మనం అందరం కూడా ఒకసారి పెట్టే సపోర్ట్ వచ్చే సినిమా తీసు మధ్యలో అది ఆగిపోయింది. సరే అది కొన్ని కారణాలు ఆగిపోవచ్చు, కానీ ఈ సినిమా మాత్రం మధ్యలో ఆగిపోదు అనుకుంటున్నా. అది తీసింది కూడా ఒక అగ్రవర్ణం వ్యక్తి, దాని దర్శకుడు కూడా అగ్రవర్ణం వ్యక్తే. ఆ అగ్రవర్ణ వ్యక్తి కొంతమంది అగ్రవర్ణాలు తోడై ఈ సినిమా తీయచ్చు, బహుజన ఈ బిడ్డ చరిత్ర బయటికి రావద్దు అని ఆయన బెదిరిస్తే, ఆయన కాల్ చేస్తే ఆయన చరిత్రలోకి సినిమాకి రాలేదు. అది ఎందుకు ఆగింది? ఆయన అగ్రవర్ణం కాబట్టి ఆయన వాళ్ళు బెదిరిస్తే అగ్రవర్ణంతో అలా ఆగిపోయింది. కానీ ఇప్పుడు వచ్చే సినిమా ఏంటి? తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గుణాలు సబ్బండ వర్గాలు గడిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో రాబోయే రోజుల్లో ఒక బహుజన విప్లవం ఖచ్చితంగా ఈ సినిమా. ఎందుకంటే మొట్టమొదటిసారి నాకు ఇప్పుడు 20 ఏళ్ళు ఉంటాయి. ఒక వీరుని చూసినాం, ఇంకో వీరుని చూసినాం, ఇంకో వాళ్ళ వీరుని పురాతోటి పోల్చుకోవడం జరిగింది. వాళ్ళ పురాల వీరుడు అని చెప్పుకోండి. కానీ మొట్టమొదటిసారి మా ఊళ్ళకు దగ్గర ఎంతోమంది వేల మంది రావచ్చుకోవచ్చు, కానీ దొడ్డి కొమరయ్య మాత్రం ఒక బహుజన విప్లవకాడే, ఒక తెలంగాణ డిఫికల్ట్గా చూసి ప్రతి ఒక్కరు ఆయన స్ఫూర్తి తీసుకొని ముందు సాగారు. ఈ సినిమాను ఆపడానికి కూడా ఖచ్చితంగా ప్రయత్నాలు జరుగుతాయి, అడ్డంకులు వస్తాయి. దాన్ని ఎదుర్కొడదాం. వాళ్ళని ఎప్పుడైతే ఏదైతే దొడ్డి కొమరయ్య పోరాటం చేసిండో, ఎవరి కోసమైతే పోరాటం చేసిండో అలాంటి పోరాటాలు కూడా మన మీద కూడా కొంతమంది దాడి చేయొచ్చు, సినిమా ఆపాలని కుట్ర చేయొచ్చు. ఎందుకంటే రాజ్యం వాళ్ళది, ఇప్పుడున్న రాజ్యం మనది కాదు. మన రాజ్యం రావాలి, మన రాజ్యం కోసం పోరాడడం, మన రాజ్యం కోసం మనం పోరాటం చేసినాం. కానీ కొన్ని మనలో ఉన్న వ్యక్తుల వల్ల దాన్ని నీరుగార్చడం జరిగింది. ఇప్పుడు మనకు దాన్ని ఏమంటారు, ఒక గూస్బాంబ్ లాగా ఇది ఒక సినిమా మనం అడ్డంకు, ఈ సినిమా మనకు తెర మీద తీసుకొస్తాం. ఈ తెర మీద తీసుకొచ్చే క్రమంలో ఖచ్చితంగా దీని వెనుక ఎవరున్నారు? ఒక శ్రీరాబాబు ఉన్నాడా, లేకపోతే ఇంకో భూమన్ ఉన్నాడా, లేకపోతే ఇంకా మల్లేశ్వరం ఉన్నాడా అని చూడరు. దీని వెనుక సబ్బండ వర్గాలు ఉన్నాయి. ఈ సినిమా నడుచుకుంటే మనం అర్థమైంది. ఈ సినిమా తోటి మనం మన జాతులన్నీ సబ్బండ వర్గం బహుజన వర్గాలు ఏదైతుందో మన బహుజన వాదాన్ని గట్టిగా వినిపించిన వాళ్ళని కావాలి. ఈ దెబ్బతోటి కొన్ని వర్గాలకు నిద్ర లేకుండా చేయాలి. ఖచ్చితంగా ఈ సినిమా తోటి ఖచ్చితంగా మన రాజ్యం మనకు రాబోతుంది. ఖచ్చితంగా మనకు కనిపించేస్తున్నాం. మనం అందరం కూడా పెట్టుకున్న సినిమా విజయవంతంగా చేయడానికి ప్రతి ఒక్కరం కూడా మనం కృషి చేద్దాం. ఖచ్చితంగా ఈ సినిమా తీసుకున్నాం. మరొకసారి కూడా శ్రీరామదానానికి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాం. ఈ సినిమా నిర్మాణం కోసం ఇచ్చేసినటువంటి ప్రతి జిల్లా నుంచి కూడా సబ్బండ వర్గాలు సబ్బండ కులం నుంచి వచ్చిన అందరూ నేనే కూడా అందరూ చిన్నవాడిని అందరూ ఖచ్చితంగా ఇంత దూరం వచ్చి దగ్గర 3 గంటలు దాటిపోయింది సమయం. చిన్న కూర్చున్నాం, కానీ కనీసం లేవని కూతురాలు వేసినటువంటి కనీసం ఎవరో ఒకరిద్దరు పోస్తామని మిగతా అందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు మీద మన సినిమా ఎంత గట్టి ఉంటుందో కొంతమంది రావచ్చు, పోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏప్రిల్ 3వ తారీఖు నాడు హలో బహుజన చలో గడవైన నిరాదాన్ని ఖచ్చితంగా వినియోగలుగుతాం. 3వ తారీఖు నాడు జరిగే దొడ్డి కొమరయ్య సినిమా ప్రారంభోత్సవాన్ని ఖచ్చితంగా సబ్బండ వర్గాలు ఏ చుడానికో మతానికో దొడ్డి కొమరయ్య పోరాటం చేయడాడు. మన సబ్బండ వర్గాలను కూడా మనం ఏంటో చాటి చెప్పే రోజు మనకు ఎక్కడి 3వ తారీఖు రాబోతుంది. ఆ రోజు మనం అందరూ ఏకమైన సినిమాని విజయవంతం చేద్దాం. అందరం ఒకసారి జోహార్ దొడ్డి కొమరయ్య, జోహార్ దొడ్డి కొమరయ్య, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ. అన్ని జిల్లాల నాయకులకు, ముఖ్యంగా మా దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ జిల్లా చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు, కన్వీనర్లకు, కో కన్వీనర్లకు, సభ్యులకు మరొకసారి అందరికీ పాదాభివందనలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా సార్ మనందరం ఈ నమ్మకాన్ని నిలబెడతాము. సినిమా అయ్యే వరకు ఎట్టి పరిస్థితులు తగ్గేది లేదు. నన్ను కొంత భయపెట్టారు, అరే ఈ సినిమా తీసుకున్న జాగ్రత్తగా అని చెప్పారు. నేను ఒకటే అన్నాను, నిజంగా వాడు నన్ను చేయాలనుకుంటే చేయొచ్చు, నేను పోయినా పర్లేదు, నువ్వు వీరుడు పేరు కదా. కాబట్టి నాకు అలాంటి భయాలు లేవు. కొంతమంది నన్ను కొంచెం ఇందరికీ చెప్పారు నా దగ్గర, కొంచెం జాగ్రత్తగా ఉండు, నువ్వు కొంచెం ఏదో దొడ్డి కొమరయ్య సినిమా చూస్తున్నావు కానీ అంత ఆశమాశం కాదు, కొంచెం జాగ్రత్త అని చెప్పాను. నేను ఏమంటాను ఒకటే మాట, భయపడితే మనం ఏం సాధించదు, భయపడితే ఏం సాధించదు. ఖచ్చితంగా 100% నిలబడతా విజయం సాధిస్తా. అది మీ అందరి సపోర్ట్, మీ అందరి సహాయం. రాబోయే రోజుల్లో దొడ్డి కొమరయ్య సినిమా ఎలా ఉంటుందంటే, నిజం చెప్తున్నాను సార్, ఇప్పటికి నేను ఆపుకోలేకపోతున్నాను. ఒక సీన్ చెప్తాను దొడ్డి కొమరయ్య సినిమాలో.
ఒక్కటే బస్ ఏం చెప్తా, నేను రాసుకున్నాను అంటే అదొక్క చాలు మన ఆత్మగౌరవం బతకాలి, మనం ఎంత ధైర్యం ఉండాలని చెప్పడానికి. ఆ సీన్ ఎలా ఉంటుందంటే దొడ్డి కొమరయ్య గారికి అప్పుడు ఒక 1 year బాబు ఉన్నాడు. అప్పట్లో మనకు అరుగు ఉండేది కదా సార్, అరుగు మీద పడుకోబెట్టారు మన దొడ్డి కొమరయ్య గారి అమ్మగారు, మన హీరో గారిని పడుకోబెట్టారు. అప్పుడు ఒక దేశముఖ్ వస్తారు, వచ్చి అడుగుతాడు దొడ్డి కొమరయ్య గారి తాతని, నాకు గొర్రె కావాలి ఇచ్చేసే వ్యక్తి. అప్పుడు దొడ్డి కొమరయ్య గారి తాత ఏమంటాడంటే, ద్వారా మేము కష్టపడి పెంచుకున్నాము ఇవన్నీ జీవులని, ప్రతిసారి మీరు పెట్టని తీసుకెళ్తారు, మేము లాస్ అయిపోతున్నాం, అంతో ఇంతో తీసుకెళ్ళండి, మరి మాకు రేట్ కాకపోయినా పర్లేదు, మేము ఆ అడుగులు కూడా తిరిగి కాసాం కాబట్టి మరీ తిరిగి తీసుకెళ్ళచ్చు ద్వారా అని చెప్పి కాలు పట్టుకొని అంతో ఇంత ఇచ్చి తీసుకున్న ద్వారా ఇప్పటికే చాలా వ్యక్తి ఇచ్చాము, చాలా గొర్రెలు ఇచ్చామని పదిలాడితే ఆ దేశముఖ్ అంటాడు, ముచ్చటే లేదు నాకు కావాలి పెట్టి అని చెప్పి కొట్టేస్తాడు. అప్పుడు ఆ చిన్న పసిపిల్లోడు కాళ్ళ దగ్గర ఒక చెంబు ఉంటుంది, అంటే అప్పట్లో మనకి ఇట్లా చెంబు అంటే ఈ పెనుగులాట జరుగుతూ ఉంటే ఆ చిన్న పిల్లోడు దొరికిపోయి ఒక్క తను అక్కడ అది ఆ చెంబుని కరెక్ట్గా వెళ్ళి ఆ దేశముఖ్ మూతి పడుతుంది. ఆ చెంబు పడంగానే వాడు సచ్చిన దేవాలని చెప్పి పారిపోతారు. అంటే నేను ఏమంటానంటే, అంటే ఆ సీన్ గారు ఏం చెప్పాల్సిందంటే, మనము అంత ధైర్యం ఉండాలంట. అంటే చిన్న పిల్లోడు ఊహ తెలియడు కూడా తంతే వాడు పారిపోయాడు, మనం కూడా అంత ధైర్యం ఉండాలి. అంటే నా విషయం ఏంటంటే అంత స్ట్రాంగ్ ఉండాలంటే మన భవిష్యత్తు ఎవ్వరి భయపడత అవసరం లేదంట. కాబట్టి ఇలాంటి మన ధైర్యం ఇచ్చే సీన్స్ ఇంకా చాలా ఉన్నాయి. అంటే జస్ట్ చిన్న మాటనే కానీ ఇంకా చాలా విషయాలు మన భవిష్యత్తులో చైతన్యం నింపే ప్రతి సీన్ కూడా చైతన్యం దింపే విధంగా ఉంటుంది. ఆ రకంగా ఈ సినిమా ఉంటుంది. ఖచ్చితంగా మరొకసారి చెప్తున్నాను, ఈ సినిమా మామూలు ఉండదు. చూసే వాళ్ళందరూ ఇన్ని రోజులు ఈ చరిత్ర మిస్ అయ్యామా, ఈ తెలంగాణ గడ్డ చరిత్ర మనం మిస్ అయ్యామా, ఇంతమంది వీరులు మన కోసం చనిపోయారా, నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటుంది 100%. ఈ సినిమా ఇంకొకటి ఓన్లీ తెలుగు రాష్ట్రంలో రిలీజ్ చేయాల్సిన సినిమా. ఖచ్చితంగా మన 100 రూపాయలు ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలకు డబ్బింగ్ చేస్తాం. భాషలు ఉన్నాయో అంటే డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. అందరితో మాట్లాడుతున్నాం, మిగతా రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుతున్నాను. నేను కేవలం తెలుగు రాష్ట్రాలకు పరిమిత సినిమా కానీ కాదు, పాన్ ఇండియా మూవీ మన దొడ్డి కొమరయ్య సినిమా. ఇంకొకటి ఓవర్సీస్ లో కూడా రిలీజ్ చేస్తాం. అమెరికా, యూకే, మిగతా ఆస్ట్రేలియా ప్రతి దేశంలో కూడా మన సినిమా రిలీజ్ చేస్తాం. ఆ రకంగా డౌన్లోడ్ నడుస్తూ ఉంది. ఆర్థోతో మాట్లాడుతున్నాను. కాబట్టి ఏదో ₹1 కోటి కదా, ఏదో చిన్న సినిమా కదా అనుకోవద్దు. చిన్న సినిమా అయినా చాలా గట్టిగా ఉంటుంది, చాలా గొప్ప మెసేజ్ ఉంటుంది. ఒక గొప్ప నాయకుడు మన ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాం. మనందరం తెలంగాణ సమాజం మొత్తం కలిసి ఒక గొప్ప నాయకుడి తొక్కబడ్డ ఈ గొప్ప నాయకుడిని పరిచయం చేయబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ధైర్యంతో ముందుకెళ్ళాం, ఏ ధైర్యంతో ముందుకెళ్ళాం, ఖచ్చితంగా సినిమా తీద్దాం. మన అప్లికేషన్ పెట్టండి, మేము ఫిలప్ చేసుకుంటామని అందులో కూడా పెట్టండి. అయితే పోతే ఇంకోటి ఏముందంటే, మరి ఈ రోజు ఏంటంటే మీరు ఇంత కష్టపడి చేసేటంటే నిజంగా చెప్పాలంటే ఏ కూర్చున్న కాడికి ఆయన చేసే ఉత్సవం జిల్లాల వల్ల ప్రతి కులాల దగ్గరికి పోయడం, వాళ్ళతో మాట్లాడడం, తర్వాత అందరి ఒక దగ్గర చేయడం, చేసేందుకు చేస్తుందంటే కింది నుంచి బునియాదేవులు సరిగ్గా ఉంటేనే అప్పుడు బిల్డింగ్ నిలబడతాయి. అదేవిధంగా ఆయన కూడా అన్ని కష్టాలు పడుకుంటేందుకు ఈ రోజు ఇంతమంది 23 జిల్లాలు ఎదుటకు 33 జిల్లాలు ఎదుటకు రైతులు గుర్తుపడి చేస్తుందంటే నేను ఏమంటున్నా కదంటే ఆయనకు చాలా అనుభవం ఉంది. ఈ అనుభవంతో నేనేమంటున్నా కదంటే నీకు నచ్చిన కమ్యూనిటీలే వేసుకోండి. ఎందుకంటే ఇది రాజకీయం కాదు, లేకపోతే ఇది వ్యాపారం కాదు. ఒక సంస్థ ఎదుటకు బాగుపడాలని మనమందరం ఐక్యత కావాలనే ఉద్దేశంతో చేస్తుంది. కాబట్టి ఇది ఒక్కటే సినిమా కాదు, ఇంకా ఇతరులకు 10 సినిమాలు తీయాలి. ఎందుకంటే మన వాళ్ళ దాంట్లో ఎదురు ఇప్పటి వరకు చాలామంది రకరకాలుగా ఎదురు మన వాళ్ళ దాంట్లో రాజ్యాలు వెళ్ళింది, బీసీల దాంట్లో ఎన్నో రకరకాలుగా ఎదురు కోసం చేసి అన్నీ చేశారు. కానీ ఇప్పటి వరకు చరిత్ర సరిగా బయటకు రాలేదు. కాబట్టి ఎందుకు మీరు ఈ చరిత్ర ఎందుకు బీసీలై తీస్తుంది కాబట్టి ఆ చరిత్ర ఎందుకు రేపటికి అక్కడ వస్తట్టు ఇదైతే. ఉదాహరణ చెప్పాలంటే గవర్నమెంట్ కూడా ఏంటంటే ఆయన ఒక డాక్యుమెంట్ పిక్చర్ తీసిండండి, దానికి కొంచెం అమౌంట్ ఇచ్చింది వాళ్ళు.
ఆ విధంగా మనం కూడా గవర్నమెంట్ నుంచి తీసుకోవచ్చు. కానీ మీకు అంతే ఎదురు సరి అయిన ఉండాలి. దీనికి ఎదురుకు ఎవరో ఎదురుకు ఏదో చెప్పినంత మాత్రం ఉద్యోగ గారు ఇంకోటి ఏమో జరుగుతుంది. మీరు ఒక మంచి పని చేస్తుంటే తన ఒక రాయి వేస్తున్న ప్రయత్నం చేస్తుంది. దానికి కూడా మీరు సమర్థులై నిలబడాలి. ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే ఈ రోజు ఎందుకు ఎవరి మంచి పని చేసినా కూడా రాళ్ళతోనే పడతారు. ఆ రోజులో కూడా అట్టే చేసింది, ఇప్పుడు ఈ రోజు కూడా అట్టే. కాబట్టి ఏంటంటే మీరు సైన్యాధిపతి కాబట్టి మీకు ఆ ధైర్యం ఉంటుంది కాబట్టి మీరు మాత్రమే ఏంటంటే మీ కంపెనీ తయారు చేసుకున్నప్పుడు చూసి చేసుకోండి. దాని ఏంటంటే లెక్కల కాడ మాత్రం మీరు ఫైనాన్స్ ముందుగా డబ్బుల కంటే పంచాలు వస్తుంది. దీన్ని మీరు ఏం చేయాలంటే లెక్కలు మీరు దీంట్లో డబ్బులు మీరు వసూలు చేస్తున్నారా లేదా ఏం చేస్తున్నారో నాకు తెలియదు. నేను లేట్ వచ్చినా దాన్ని క్షమించాలి మీరు. ఇంకోటి నేను ఏమంటున్నాను కదంటే ఫైనాన్స్ కాడ వచ్చేటప్పుడు ఆ కమిటీ ఫైనాన్స్ కమిటీ ఎందుకు మరి మనం సరైన మార్గం చూపిస్తే మనం అందరం గొప్పవాళ్ళం. లేదు అనుకుంటే ఇవాళ నేను చాలా వరకు శరీరాలు తీస్తున్నారు, కింద పడుతున్నారు, మీద పడుతున్నారు, అన్ని రకరకాల సంఖ్య అందరికీ తెలుసు. వ్యాధి ఇక్కడ దీంట్లో ఉన్న వాళ్ళంతా చాలా మేధస్తులు, పెద్దవాళ్ళు, అన్నమైన వాళ్ళు. మరి చెప్పాలంటే ఉదాహరణగా మా సూర్యనారాయణ గారు ఉన్నారండి, ఆర్డీఓ గారు. వారు ఎంత గొప్పవారంటే నిజంగా చెప్పాలంటే వారు చిన్న గ్రామాల లెవెల్ నుంచి రాష్ట్ర లెవెల్ వరకు కూడా ఆయన సేవలు చేసుకుంటూనే అంటే అట్లాంటి ఒకటి ఇక్కడ అందరూ చాలామంది ఉన్నారు. మీ అందరికీ బాగా నమస్కారం. ఎందుకంటే ఈ కార్యక్రమం ఏ సంఘాలతో నడిచే పద్ధతి కనపడలేదు. ఇది ఒకటి మాత్రం మంచి మార్గం. సైన్యాధిపతి ఏంటంటే మరి వారు ఒక పిక్చర్ చేయబోతుందంటే దానికి నిజంగా దానికి ఎంతో కోరిక అవసరం. డబ్బుతో కూడుకుంది, అది జనాలతో కూడుకుంది. రకరకాలుగా ఏంటంటే చాలామంది ఏంటంటే శరీరాలు తీసి కింద పడిపోయిన వాడు, డబ్బు లేక కొన్ని ఆపిన వాడు ఉన్నాడు. మా దోస్తులే ఇప్పుడు రథాకాల సినిమా చేసినారు శంకర్ గారు అని, ఆయన కూడా నాకు దోస్తే. అయినా కూడా ఏంటంటే ఎన్నో రకాల డబ్బుల కోసం ఇబ్బంది పాలేదు. దీనికి ఏంటంటే మరి మనం అందరం మాట్లాడుతున్న బాగుంది. కానీ నేను ఒక్కటేమంటున్నాను సైన్యాధిపతి గారికి, ఎవరు చెప్పినా ఏది చెప్పినా కూడా నేనైతే నమ్ముతా నువ్వు ఆ ధైర్యవంతుడివి, బలాఢ్యుడివి. ఎవరి కోసానికి నువ్వు చేస్తలేవు, దేశం కోసం చేస్తున్నావు. కాబట్టి ఆ ధైర్యంతోనే మీరు నిలవాలి. నేను ఒకటి ఏమంటున్నా, ఈ కమిటీ ఏంటంటే వరకు మీరు వేసుకున్న కమిటీ ఖచ్చితంగా ఏంటంటే వరకు ఆ కమిటీ ఏంటంటే ఏ చేసిందో అది పని చేస్తున్నట్టు ఉండాలి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ కమిటీ కూడా ఏ చెప్పినా ఎవరు చెప్పినా వినకుంటూ ఉండడం. అది అట్లా వాళ్ళకి మీరు ఎందుకంటే ప్రతి గ్రామం తిరిగింది, ప్రతి మండలం తిరిగింది, తర్వాత జిల్లాలు తిరిగింది. జిల్లాలో ఉండబడే కుల సంఘాలు అందరినీ ఏ జిల్లా మీరు ఆ కుల సంఘాలతో అందరితో మీకు టచ్ ఉంది. కాబట్టి నేను ఏమంటున్నాను కదంటే అట్లాంటి కమిటీ ముందుగా మీరు తయారు చేయండి. అది మీరే, వీళ్ళందరి మీద కాదు. ఎందుకంటే రేపు నీకు అవసరం వచ్చేవాళ్ళు, నిలబడేవాళ్ళు వాళ్ళు కావాలి. కానీ నాకు మాటలు చెప్పి రాజకీయం చేయడం చెప్తుంటే అది కాదు, బాగుండదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే మీరు ఈ 33 జిల్లాలలో తిరిగిన వాళ్ళ దాంట్లో మీకు అనుకున్న వేళ వాళ్ళు మీరు ఎట్లా చెప్తే వాళ్ళు వినేవాళ్ళు ఉండాలి. దాని తర్వాత ఎందుకు అదేవిధంగా డబ్బుల కాడికి వచ్చినప్పుడు ఎందుకు చాలా అవసరం అవుతుంది. ఈ డబ్బుల అవసరం ఏంటంటే ఆ కమిటీ కూడా ఏంటంటే ఫైనాన్స్ కమిటీ ఒకటి పెట్టుకోండి, తర్వాత ఆర్గనైజింగ్ కమిటీ ఒకటి పెట్టండి. కొంతమంది ఇంతకుముందు మేము పని చేస్తాం, తెలుగు అన్న చేస్తాం అంటున్నారు కదా, దానికి మీరు ఒక పని చేయండి. ఆ సూచన ఒకటి ఏముందంటే మీరు ఒక మీటింగ్ పెట్టండి. ఎవరైనా పాటలు పాడేవాడు ఉండరా మన దాంట్లో ఉంటే ఏంటంటే ఇక్కడికి వచ్చిన మేధావులకి, వివిధ సంఘాల నాయకులకి అందరికీ కూడా మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంత ఓపికగా మన సిరి నిర్మాణ కార్యక్రమాన్ని జరుపుకోవడం అంటే చాలా ఒక వింతగా అనిపిస్తున్నది, నాకు విచిత్రంగా కూడా అనిపిస్తున్నది. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 3 స్లోగన్స్ ఇచ్చాడు మనకి: బోధించు, సమీకరించు, పోరాడు. అయితే
ఇప్పుడు మన ఈ సినీ నిర్మాణ కార్యక్రమంలో సేనాపతికి మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఏం బోధించలేదు. అందరూ ఒప్పుకుంటారు. మనం సేనాపతికి ఏమీ బోధించలేదు. ఎవరు బోధించారు? ఆ కొద్దో గొప్ప చరిత్ర రాసిన వాళ్ళు బోధించారు. కొద్దో గొప్ప ఆ చరిత్రల ఆయన ఆ పుస్తకాలు తిరిగేసిన క్రమంలో ఈ దొడ్డి కొమ్మయ్య యొక్క పేరుని ఆకర్షితుడయ్యాడు. దాని నుంచి ప్రేమ కథలు తీయాల్సిన సేనాపతి ఇక పోరాట కథలు తీయడానికి సిద్ధమయ్యాడు. వాస్తవమేనండి, మనందరం ఒప్పుకోవాలి కదా. అంటే మనం ఎవరం బోధకులం కాము, మనం ఉపాధ్యాయులు కాము. రెండు ఓకే. ఇప్పుడు రెండోది సమీకరించు. బోధించు అయిపోయింది, సమీకరించే దగ్గరికి వచ్చినాం మనం. ఎవరైనా ఒక కులాన్నో ఒక వర్గాన్నో ఒక మతాన్నో సమీకరించడం చాలా చాలా తేలిక. ఇవాళ మేము కుర్మలంలో భయ్ మనం కురం ఏమనుకుంటున్నారో భయ్ అనడానికి దగ్గరకు వస్తారు. లేదు ఇంకోరు యాదవులు ఉంటారు, యాదవ్ హై భయ్ అంటాడు. ఇంకో ముదిరాజు అంటే నా చేపలే పని ఉన్నది అంటాడు. ఇట్లా రకరకాలుగా మనల్ని సంఘంలో మన అన్ని మనుషుల్ని ఇన్ని రకాలుగా విభజించినటువంటి స్థితిలో ఇన్ని కులాలని సమీకరించడం ఇది సాధ్యమయ్యే పనేనా? నాకైతే అనిపించట్లేదు. దీనికన్నా ముందు నన్ను పరిచయం చేసుకోవాలి. నా పేరు పిఎన్ స్వామి, తిరుకోవెల నరసింహస్వామి, మితా ఎల్ఆర్ కమ్యూనిటీ, వరంగల్ జిల్లా. నేను ఇప్పుడు వరంగల్ జిల్లా దొడ్డి కొమ్మయ్య నిర్మాణ కమిటీలో నేను వరంగల్ జిల్లా చైర్మన్ని. ఇప్పుడు ఇదంతా ఎందుకు ఇంత చారిత్రక విషయాలు చెప్పాల్సి వస్తుందంటే చాలా చాలా వెలుగులోకి వచ్చిన విషయాలు చాలా మంది చెప్పారు. ఇక్కడ అన్ని పోరాటాల గురించి, అన్ని పోరాటాలలో వాళ్ళ యొక్క పాత్రల గురించి, వాళ్ళ శ్రమ గురించి అన్ని తెలియజేసుకోగలిగిన, ఇక్కడ వినగలిగిన ఒక్కొక్కరి యొక్క అంతు ఏదైతుందో చూడగలిగిన మనందరం ఇక్కడ. మీ అందరూ చూస్తుంటే ఇది తెలంగాణ తొలి దేశం మలి దేశ ఉద్యమం కాదు, మహత్తర ఉద్యమం లాగానే కనబడుతున్నది. ఇది దేశాన్ని ఒక దిశ వైపు మార్చేటువంటి ఉద్యమంగా ఈ యొక్క తెలంగాణ ఉద్యమం జరుగుతుందేమో అనిపిస్తున్నది. ఎందుకంటే అప్పటి వరకు నిన్నటి వరకు నేను దొడ్డి కొమ్మయ్య ఈ చారిత్రక నేపథ్యము ఆయన దాన్ని చదవాలంటే ఎక్కడో ఏములలో ఈ పుస్తకంలో మారుమూలగా ఉండేది. దాన్ని ఒక సినిమా నిర్మాణం చేయాలి, ఆ టైటిల్ని దేశవ్యాప్తంగా అందరికీ సురపరిచితం చేయాలనేటువంటి పట్టుదల ఉండే, సమీకరించినటువంటి పట్టుదల సేనాపతికి హ్యాట్సప్. సేనాపతి హ్యాట్సప్. ఇది చిన్న విషయం కాదు సమీకరించడం అనేది. సో ఇప్పుడు ఏంటిది, బోధించడం అయిపోయింది, సమీకరించడం అయిపోయింది, మిగతా కార్యక్రమం పోరాటం. ఇప్పుడు మనం అందరం కూడా చేయగలిగేది పోరాటం చేయాలి. ఈ పోరాటంలో ఆరాటాలు ఎట్లా ఉన్నాయో అన్ని చూస్తున్నాం, వింటున్నాం మనం. ఇక్కడ ఒకటే, వాదాలు ఎన్నొచ్చినా, ఇజాలు ఎన్నున్నా నిజం మాత్రం ఒక్కటే. ఇజాలు ఏమైనా కానీ, ఎన్ని ఇజాలలో పనిచేసినామో మనం, ఎన్ని ఉద్యమాలలో పనిచేసినామో, ఎవరు పిలిస్తే వాళ్ళ జెండా పట్టినామో, ఎవరి మోచేతికాల నీళ్లు తాగినామో, ఎవరి దగ్గర బానిసలుగా బతికినామో మన అందరి లోపల కూడా తెలుసు. ఎంతో మంది 60-70 ఏళ్ళ ఈ యొక్క జీవికి ఎన్నో అనుభవాలను చూసినటువంటివి ఉన్నాయి, ఎన్నో పోరాటాలను చూసినటువంటివి ఉన్నాయి, ఎన్నో ఉద్యమాలలో నడిచినటువంటివి ఉన్నాయి. కానీ ఈ ఉద్యమం ఏదైతే ఉన్నదో, ఈ యొక్క కుల సంఘాలని ఏకం చేసి తెలంగాణ ఉద్యమం కంటే కూడా దేశవ్యాప్త మహత్తర ఉద్యమాన్ని మండల్ కమిషన్ ఉద్యమం లాగానో కాకుండా, ఎస్సీ రిజర్వేషన్ ఉద్యమం లాగానో కాకుండా అన్ని కులాలకి అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం వహించేటువంటి ఈ యొక్క దొడ్డి కొమ్మయ్య ఈ యొక్క సినీ నిర్మాణ కమిటీ సమాయత్తం కావాలి. దీనికి మనం అందరం కూడా మనం చేసే ఈ పోరాటం దేశానికి దిక్సూచి కావాలి. ఈ దేశానికి దిక్సూచి ఇవ్వాలి. కొత్త పంథాన్ని, కొత్త నిర్మాణాన్ని మనం ఈ యొక్క దేశాన్ని మనం చూపించగలగాలి. అది మనతో అవుద్దా?
అవుతా? గట్టిగా చెప్పండి, అవుతా? అవుతుంది. ఎందుకంటే ప్రజలే పాలకులు, మనం ప్రజలం. ప్రజలే పాలకులు, మనం ప్రజలం. కానీ పాలకులుగా ఎదగాలంటే ఈ పాలకులుగా ఉన్న వాళ్ళని మనం తరమాల్సిన అవసరం ఉంటుంది కదా. తరమడానికి మనం సిద్ధం కావాలి కదా. సిద్ధం అవుదామా? ఈ రోజు మనం ఇక్కడ శపథం చేసుకుందామా? ఏమని? పోయిన తర్వాత మిత్రుడు చెప్పిండు కులాల సంఘాలను కలపగలిగినాం మేము. మిత్రుడు చెప్పిండు 59 కులాలను ఏకం చేసినాం మేము. ఆ శక్తి మీ దగ్గర ఉన్నది. ఆ శక్తిని పసిగట్టిన వ్యక్తి నేను ఆర్యకట్ట సంఘం జిల్లా అధ్యక్షుడు, అలాగే బీసీ కుల సంఘాల ఐక్యవేదిక వరంగల్ జిల్లా అధ్యక్షుడు శ్రీ దొడ్డి కొమరయ్య డైరెక్టర్ గారు, సేనాపతి గారు మా కుల సంఘాన్ని ఆహ్వానించినప్పుడు ఈ దొడ్డి కొమరయ్య అంటే తెలియదు, మమ్మల్ని ఆహ్వానించిన కుల సంఘాన్ని వచ్చారు. మేము పోయాం వాగ్దేవి ఇన్స్టిట్యూషన్, పెద్ద ఇన్స్టిట్యూషన్ మీటింగ్ పెట్టారు. అక్కడ చాలామంది కులం నుంచి అన్ని కులాల వాళ్ళు ఏకీకృతమై అక్కడ మాట్లాడడం జరిగింది. అప్పటి వరకు కూడా వచ్చిన వాళ్ళకి దొడ్డి కొమరయ్య ఎవరో తెలియదు. దొడ్డి కొమరయ్య ఎవరో తెలియదు, వెల్రెడ్డి గ్రామం తెలియదు, జనగామ తెలియదు, కమ్యూనిస్టు భావజాలం తెలియదు. కానీ దొడ్డి కొమరయ్య పేరు చెప్పుకొని ఎర్ర స్తూపాలు నిర్మాణం చేసుకొని కమ్యూనిస్టు భావజాలం పెట్టుకొని కమ్యూనిస్టు భావజాలంతో ఎంతోమందిని నక్సలిజంలో బలిపశువులుగా చేసి అలాంటి వ్యవస్థలు ఈ భారతదేశంలో చాలా ఉన్నాయి. పుట్టగొడుగు లెక్క, చీమలు లెక్క ఉన్నాయి. కానీ ఎవడు బలవుతున్నాడా? బీసీలు బలవుతున్నాడు, బీసీ కులాలు బలవుతున్నాయి. తమ్ముడు చెప్పినట్టు 5 ఏళ్ళు 5గా ఐక్యంగా లేకుండా లడ్డు తయారు చేయడం అన్నట్టు సమాజ నిర్మాణం జరగట్లేదు. దొడ్డి కొమరయ్య ఉన్న సమాజ నిర్మాణం చేసిందా? ఓ క్రియాశీల కార్యకర్త ఆత్మగౌరవం కావాలన్నారు ఒక కులానికి. ప్రతి కులం నుంచి ఆత్మగౌరవంతో ఉన్న వ్యక్తులే మనం అందరం ఇక్కడికి వచ్చినాం. నా కులం నుంచి నేను రిప్రజెంటేషన్ చేయాలి అని ఆత్మగౌరవంతో వచ్చిన వ్యక్తులు సమాజ నిర్మాణంలో ఒక మంచి మోటివేషన్ తీసుకురావాలని వచ్చాం. ఎలాంటి స్వార్థం లేకుండా సొంత ఖర్చులు పెట్టుకొని ఆ ఖర్చులను కూడా భరించడానికి వచ్చినాం. ప్రభుత్వాన్ని సహాయం కోరుతున్నాం. సినిమా మంచిగా అవుతున్నది, వాస్తవే. ఒక నిలువెత్తు మనిషికి ఒక బొట్టు పెట్టినట్టు దొడ్డి కొమరయ్య చిత్త నిర్మాణం కాదు. సమాజంలో సమాజ నిర్మాణానికి కావలసిన ఆత్మ దొడ్డి కొమరయ్య. మనందరిలో ఉన్న దొడ్డి కొమరయ్య ఆత్మ. ఈ సమాజానికి ఏమైనా చేయాలి, ఏమైనా నిర్మాణం చేయాలి, ఏమైనా సందేశాన్ని పంపించాలి, నా వంతు తోడ్పాటు కావాలనే సదుద్దేశంతో వచ్చిన వాళ్ళందరం మనం. అలాంటి సందేశమైన సినిమాని తీయాలి అనేది కోరికతో ఉన్న వాళ్ళం మనం అందరం. అది కుల సంఘమే కానీ, అది ఏమైనా వర్గ సంఘమే కానీ ఒక వ్యక్తి నిర్మాణమే కానీ జరిగిన రోజే సమాజ నిర్మాణం జరుగుతుంది. వ్యక్తి నిర్మాణం జరగనంతసేపు సమాజ నిర్మాణం కానీ కుల నిర్మాణం జరగదు. కులం అనేది ఇలా విచ్ఛిన్నకరంగా మనల్ని వాడుకున్నారు. అటు రాజకీయంగా కానీ ఇటు ఒక దుడ్డే ఒక తాడున్నవాడు బలి కట్టించిన కులాలను కట్టేసింది. దీన్ని కూడా ఒక మోటివేషన్ చేయాలి. కులాలు ఎట్లా విచ్ఛిన్నమైంది? కులం అనేది ఒక బీజ వృక్షం, ఆది నుంచి వచ్చిన సంస్కృతి. అది ప్రతి ఇంటికి ఒక సంస్కృతి ఉంటుంది, ప్రతి ఒక్క కులానికి ఒక సంస్కృతి, ఒక వారసత్వం ఉంటుంది, ప్రతి మతానికి ఉంటుంది, ప్రతి మనిషికి ఒక మోటివ్ ఉంటుంది. అలాంటి మోటివేషన్ సినిమా దొడ్డి కొమరయ్య సినిమా. దొడ్డి కొమరయ్య 1 ఎకరన్నర గురించి పోరాడిండు. ఆ ఊళ్ళో 10 ఎకరాల వరకు, ఒక 100 ఎకరాల వరకు ఆ మూకల రామచంద్రారెడ్డి గారు బ్యాక్గ్రౌండ్ నుండి వాళ్ళు అక్కడ పెట్టి వీళ్ళందరినీ పీడిత దళిత వర్గాలన్నీ పీడించుకొని అక్కడ ఎకరాలు ఉన్న వాళ్ళనందరినీ తన రెడ్డిరావు భూస్వామ్య వ్యవస్థలో వాళ్ళనంతా పీడించబడి ఆ పీడిత దళితులలో 1 ఎకరన్నర భూస్వామే దొడ్డి కొమరయ్య అన్నయ్య గారు ఏమంటారు చంద్ర గారు, దొడ్డి మల్లయ్య గారు. ఇలాంటి వ్యక్తి నిర్మాణం జరిగిన రోజే సమాజంలో మనం ఏమైనా సాధించగలుగుతాం. ఈ మోటివేషన్ సినిమా రావాలి, ఒక ఫైల్ రావాలి. ఈ సమాజాన్ని అన్యాయం చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. నేను ఒక కులాన్ని అంటలేదు, ఒక మతాన్ని అంటే, ఒక వ్యక్తిని అన్నట్లేదు. ఆ వర్గం యొక్క గొడుగులు పట్టుకొని మోసాలు చేసి సమాజాన్ని అంగదొక్కిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తున్నారు.
బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తున్నారు, ప్రతి దాంట్లో ఉన్నారు. ఇప్పుడు మన తోటి కొబ్బరి సినిమా కొద్దిగా మోటివేషన్ అయ్యి ఆ సేనాపతి డైరెక్టర్ గారు దానికి ఒక ఎక్స్పోజ్ ఇచ్చింది, నా పాత్ర ఈ విధంగా ఉండాలి, నేను ఇంత పెడతా. ఈ వ్యక్తిత్వం రాకూడదు. ప్రతి సమాజంలో ఒక నిర్మాణాత్మకమైన సందేశాన్ని అందించే సినిమాను మనం అందిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఆ చలనచిత్ర నిర్మాణంలో మనం కూడా ఒక పాత్ర తీసుకోవాలి, మన గ్రామం ఒక పాత్ర తీసుకోవాలి, మన కులం ఒక పాత్ర తీసుకోవాలి. కానీ ఒక ఫైల్ లెక్క తయారు కావాలి. ఒక కాశ్మీర్ ఫైల్ తీసుకోవాలి, ఒక కేరళ ఫైల్ లెక్క తీసుకోవాలి. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్గా నడిపించే వాడు ఉన్నాడు కదా, ఎవరి చేతులైతే దుడ్డు ఉన్నదో, ఎవరి చేతులైతే తాడు ఉన్నదో వాడు బలం కట్టేస్తాను, సమాజాన్ని కట్టేస్తున్నాడు, వాడిని బయటికి తీయాలి. దొడ్డి కొమరయ్య సినిమా ద్వారా వాడిని బయటికి తీయాలి. సమాజంలో కమ్యూనిస్టు భావజాలంతో కొంతకాలం కొంత రాజ్యాధికారాన్ని మనం వెనుకబడిపోయాం. ఇవాళ సైన్స్ యుగంలో మన పిల్లలు చదువుకుంటున్నారు. భవిష్యత్ కాలాలలో ఈ విధంగా 10 మంది కలిసి ఉండటానికి ఎలాంటి ఈ సూత్రాలు ఉండవు. ఏది మాట్లాడినా ఇలా టెలిస్కోప్ ద్వారానే మాట్లాడవలసి ఉంటుంది, టీవీల ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా, వీటి ద్వారానే మాట్లాడవచ్చు. ఈరోజు నచ్చిన భావజాలం ఉన్నదో, ఏదైతే ఆత్మ ఉన్నదో, ఏదైతే ఆత్మగౌరవం ఉన్నదో ముందు చూడలేం మనం. కానీ సమాజంలో వ్యక్తి నిర్మాణం రావాలి, సమాజ నిర్మాణం కావాలి. దొడ్డి కొమరయ్య సినిమా కూడా అలాగే జరగాలని నేను ఆ డైరెక్టర్ గారిని, చంద్రన్ గారిని, ఆ కులవర్గం వారిని, ఆ ప్రేమ త్యాగం చేసిన వ్యక్తులను కోరుతున్నాను. ఒక ఫైల్స్ లెక్క ఒక సినిమాను తయారు చేస్తే సమాజంలో అనగారిపోయిన వ్యక్తులు ఎట్లా నక్సలిజం ద్వారా, ఎట్లా రైతాంగ భూస్వామి ద్వారా, ఎట్లయితే భూమి కోసం, ముక్తి కోసం, వ్యక్తి చాకరీ కొరకు పోరాడిన కార్యకర్తలు ఉన్నారు, ఎంతమంది బలిదానాలు అయినారు, వాళ్ళందరినీ ఒక స్టోరీగా తీయాలి. ఆ రోజే దొడ్డి కొమరయ్య గారి ఆత్మస్థ శాంతించడం కానీ మన యొక్క మనోబలకంలో ఎక్కడో కోణంలో ఉన్న ఒక వెలుతురు పైకి వచ్చినండి. ఆ వెలుతురును తీయాలి, సమాజంలో ఒక ఫైల్స్ లెక్క తీయాలి. ఎన్ని పూలు కలిసిన ఒక మొగలి పువ్వు ఉంటుంది, ఆ దారాన్ని పోసేస్తుంది ఆ మొగలి పువ్వు. అట్లనే సమాజానికి పోసే వ్యక్తులని ఫైల్స్ తీయాలి. సమాజం ఎందుకు ఏకీకృతంగా లేదు? ఒక కొన్ని యుగాలు చూస్తే ఎవరు భోజనం చేయలే. మన మెటబాలిజం మొత్తం పంచేంద్రియాలతో ఉన్నది, పంచభూతాలతో ఉన్నది. బయట కూడా పంచభూతాలే ఉన్నాయి ప్రకృతిలో. ఎవరు దూషించుకోలేదు, చీమను కూడా నష్టం చేయలేదు. నేను అదే విషయాన్ని క్రితం కూడా తెలియపరిచిన, ఇప్పుడు కూడా తెలియపరిచిన. ఒక మంచి సందేశాత్మకమైన చిత్రాన్ని సేనాపతి గారు సమాజ నిర్మాణం కొరకు నిర్మిస్తున్నారు. అందరూ భాగస్వాములై దీన్ని ప్రతి గ్రామం నుంచి తోడ్పాటునిచ్చి ఆ కుటుంబం నుంచి వచ్చిన కూర్చొని ఈయన మాకు 96 నుంచి 91 వచ్చి వాళ్ళ దగ్గర మా సంఘంలో కుర్మ చాలా మంది నేను అప్పటి నుంచి అందరికి ఇష్టపడేది బాగా, కానీ కొంతమంది ఎలానే చేస్తారు, ఈయన ఏదో ఒకటి రాసుకొని తీసుకొని వస్తుండే దొడ్డి కొమరయ్య కోసం. కాబట్టి కొందరికి అంటే ఆ కుటుంబం నుంచి వచ్చినోడు కనుక, ఆ రక్తం ఉంది కనుక, ఆ బ్లడ్ ఉంది కనుక అలాంటి కోరికలు, ఇవాళ అన్న కోరికలు, ఆ కుటుంబం జాతి కోరికలు ఇవన్నీ ఓన్లీ అయినా ఒక కుటుంబంలోకో గొల్లలోకో కాకుండా 10 లక్షల ఎకరాలు తెలంగాణలో ఆయన పోరాటంతో వచ్చినాయి అంటే అది అన్ని జాతుల వాళ్ళకి వచ్చింది, అన్ని కులాల వాళ్ళకి వచ్చింది. ఇది మనం కృతజ్ఞత చెప్పాలి. దొడ్డి కొమరయ్య సినిమా తీయడానికి మామూలుగా ఇప్పుడు మనం అందరం అనుకున్నట్టుగా ఇది జరగకపోవచ్చు. కీడును మంచిది రెండు గమనించాలి. సేనాపతికి 18-20 సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ కూడా చాలా అడంకులు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం పెడుతున్న సంఘం ఏదైతే ఉందో, దొడ్డి కొమరయ్య ఆ రోజు పెట్టినటువంటి సంఘం ఈ రోజు మనం పెడుతున్నాము. సేనాపతి గారిని బాగా లిస్టులో పెట్టుకోండి. సంఘాలన్నీ కలిసి సంఘటితమైనప్పుడు ఒక కార్యక్రమానికి ముందడుగు పడుతుంది. సేనాపతి ఇప్పటిదాకా చేసిన కార్యక్రమం అంతా సంఘాన్ని సంఘటితం చేయడానికి ప్రయత్నం చేసిండు. మనం అన్ని గ్రామాలలో, అన్ని జిల్లాలలో, 33 జిల్లాలలో దయచేసి ఇక్కడ అందరు మేధములు వచ్చారు కనుక మీ జిల్లాలలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? కుల సంఘాలు కీలక వ్యక్తులను మాత్రమే మన సంఘంలో చేర్చుకోండి. ఫస్ట్ మీకు సూచనలు ఇస్తున్నాడు అందరు. ఎందుకంటే ఏదో ఆ సంఘం నుంచి ఒక వ్యక్తిని తీసుకున్నామనంటే ఆ సంఘంలో ఆయనకు వర్క్ లేనప్పుడు మనం తీసుకుంటే ఆ సంఘం మన కంట్రోల్లోకి రాదు. ఆ సంఘానికి ఆయన జిల్లా కమిటీ అధ్యక్షుడైనా ఉండాలా,
జిల్లా కన్వీనర్ అయి ఉండాలా, లేదంటే ఆ సంఘానికి కోశాధికారి అయి ఉండాలా. అట్లాంటి వ్యక్తులను ప్రతి సంఘం నుంచి ఇద్దరు వ్యక్తులను తీసుకొని మీరు ఆ రకంగా మానిటరింగ్ చేయాలని మీ అందరికీ నా యొక్క సూచనలు ఇస్తున్నా. ఇప్పుడు మా దగ్గర ఉన్న కామారెడ్డిలో 59 కుల సంఘాలు ఆల్రెడీ మా బీసీ సంఘాల అధ్యక్షులు మీరు మానిటరింగ్ చేస్తున్నారు. అదే లెక్కలో ఇంకా స్టాండర్డ్ గా దొడ్డి కొమరయ్య సంఘానికి ఇంకా బలమైన నాయకులు ఎవరు, ఆ కులానికి ఫిగర్ ఎవరు, ఆ కులానికి ఆయన ఒక సిక్క పడితే ఒక 1000 మంది రావాలి ఎవరు, అలాంటి వ్యక్తులను మేము వెతుకుతున్నాం. వెతుకున్నాడు 10,000 పెద్ద విషయం కాదు. అన్న నేనిస్తా అంటారు, అది కాదు విషయం. ఆ కులమైన కంట్రోల్లో ఉందా లేదా? సినిమాలు ఏదో పేరుతుందంటే 10,000 గారు 50,000 ఇచ్చిపోతారు. ఎవరు అడుగుతున్నారు? సేనాపతి గారు గొప్ప అడుగుతారు, పైసలు అయిపోతే ఇస్తారు. అది కాదు లెక్క. దయచేసి మనకు మంచి హార్డ్ వర్కర్లు కావాలా, వాళ్ళ కులంలో వాడికి పేరు ఉండాలి. అన్ని కులాలు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. ఎవరినొకరు రాస్తే ఆ కులంలో వాడికి పలుపడి లేనప్పుడు మనకి ఏం ఉపయోగపడుతుందైనా? సినిమా రిలీజ్ అయితే 4 ఫ్లెక్స్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎవరి కోసం పెట్టుకున్నారు మన పోరాటాలు మనోళ్ళంతా? మన సినిమా ప్రోగ్రామ్ ఉందంటే కూడా ఇప్పుడు ఒక జిల్లాలో 35-40 సంఘాలు ఉన్నాయి అనుకుందాం. సంఘానికి 2 పెట్టినా 80 ఫ్లెక్స్లు అయితే ఈ లెక్కలలో అయితే మోద కదా. సంఘం టీము, అలా ఫోటోలు, సినిమా పేరు. కాబట్టి దయచేసి నేను సేనాపతి గారికి చెప్పిన ఈ ప్రోగ్రాం కంటే ముందే జిల్లాలో ఒకసారి మళ్ళీ తిరిగేద్దామని అనుకున్నాం, కానీ అయినా టైం సరిపోతలేదు. ఇంకోటి, ఏదైతే దొడ్డి కొమరయ్య పుట్టినరోజు కార్యక్రమం పెడుతున్నామో ఆ రోజు మువ్వేసిన కమిటీలు జిల్లాలలో కలెక్టర్లు ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఆ కలెక్టర్లకు ఆ జిల్లాలో వీళ్ళు తెలవాలంటే అక్కడ ఆ జిల్లాలలో వీళ్ళు ఫిగర్ రావాలి. నువ్వు ఇక్కడికి పిలిస్తే మేము జిల్లాలలో కమిటీలు అయినట్టు ఎక్కడ తెలుస్తుంది? వాళ్ళు అక్కడ ఉండడం వల్ల అక్కడ ప్రెస్ మీట్ పెట్టుకొని అక్కడ వాళ్ళు అన్ని కులాలను ఐకమత్యం చేసుకొని గొల్ల కులాలను ఐకమత్యం చేసుకొని కొంచెం ముందటి జిల్లాలలో ఫిగర్లు వస్తాయి. నీకు ఒక సూచన ఇస్తున్నా, నువ్వు కొంతమంది తోటి ఆ రోజు తీసుకొని కార్యక్రమానికి వెళ్ళు అక్కడ. కాబట్టి ఆ గ్రామము ఆ సరౌండింగ్ లో తీసుకొని వెళ్తే 33 జిల్లాలలో నువ్వు ఏం ఆదేశాలు చేయాలంటే కలెక్టర్ల కలిసి బ్రహ్మాండమైన కార్యక్రమం చేద్దాం సార్ అని చెప్పేసి ప్రోగ్రామ్ ఇవ్వాలి. ఇదే సంఘటితమైనట్టు కలెక్టర్ల దగ్గర మనం ప్రోగ్రామ్ పెట్టి మనం దొడ్డి కొమరయ్య జయంతిని విజయవంతంగా చేసుకుంటే మనం ఒక టీం గట్టిగా అయినామనేది ఒక మెసేజ్ పోతుందా పోదా? అవునా కాదా? మనం అందరము మనం ఏదైతే దొడ్డి కొమరయ్య కార్యక్రమానికి పొద్దున బయలుదేరి అక్కడ పోయినామో అక్కడ ఒక టీంగా 1000 మంది జమ అయిన అనేది మెసేజ్ పోతుంది. కానీ జిల్లాలల్లా నువ్వు పెట్టిన సంఘం పోదు. నువ్వు పెట్టిన సంఘం జిల్లాలల్లా పేపర్లల్లా సోషల్ మీడియాలో రావాలంటే జిల్లాలల్లా నువ్వు పదబందిగా కార్యక్రమాలు చేయాలి. జిల్లాలల్లా పబ్లిక్ దృష్టిలో వెళ్ళిపోవాలి. దొడ్డి కొమరయ్య సినిమా టీం చాలా గట్టిగా ఉంది, సోషల్ మీడియా ఉంది, పేపర్లలో వచ్చింది, ఇది మనకు కావాలి. నెక్స్ట్ డే మంచి రోజు చూసుకో, ఆ రోజు నువ్వు కార్యక్రమం పెట్టు. నెక్స్ట్ డే 5 తారీఖు 10 తారీఖు 11 తారీఖు మళ్ళీ అక్కడ మొబిలైజేషన్ చేయి. ఎందుకంటే అక్కడ ఒకటి ఇప్పుడు ఎక్కడైతే కార్యక్రమం పెడతావో అది ఒకటి కలెక్టర్తో మాట్లాడి మీకు అన్ని ఏర్పాట్లు మీ మీద పడకుండా టెంట్లు, బోయినాలు, నీళ్ళ బాటలు ఏదైతే ఉందో అవన్నీ అక్కడ జిల్లా కలెక్టర్తో చెప్పి మీకు ఏర్పాటు చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే దీనికి ఒక సినిమా తీయాలనంటే పొలిటికల్ సపోర్ట్ అవసరం, నీకు అన్ని విధాలుగా సపోర్ట్ అవసరం. ఇందులో దాదాపు అన్ని పొలిటికల్ సంబంధించిన నాయకులు కూడా నీకు ఉంటారు. ఒక్కొక్కల రౌండ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఒక జిల్లాకు 30 మందిని అనకుండా ఒక్కొక్క జిల్లాలో 35 మంది వస్తారు, ఒక జిల్లాలో 45 మంది వస్తారు. ఆ లెక్కలలో కూడా నువ్వు అక్కడ ఉన్న మెయిన్ కీలక వ్యక్తులను తీసుకోమని చెప్పు. నీ షెడ్యూల్ ఏమైనా ఉంటే ఒకతడ పెరుగుతారు, ఒకతడ తగ్గుతారు. ప్రతి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇంటిమేషన్ ఇస్తారు. ఏమంటున్నాడే మనం కేటీఆర్ చెప్పినాం, జిల్లాలలో ఆదేశాలు వెళ్ళిపోయింది, అవన్నీ జరిగింది, అది పోయింది, కలెక్టర్లు చేస్తాం. కానీ ఇప్పుడు మన కమిటీలు బలంగా ఉన్నది జనాలను తీసుకొని పోవాలి. వాళ్ళు కలెక్టర్ ఆఫీసుల దగ్గర చేస్తున్నాం. కలెక్టర్ ఆఫీసుల దగ్గర కాకుండా పబ్లిక్ ప్రోగ్రాంలలో టెంట్లు వేసి మన కార్యక్రమం చేయమని అనాలి. మనకి 30-40 కుల సంఘాలు ఉన్నాయి. సంఘానికి 400 కొనుక్కోకపోతే మనమే 200 మంది వేయగలం కదా, ఎక్కువ మంది అవసరం లేదు. అంటే
75 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చి నుంచి ఒక్కరోజు కూడా ఇటువంటి సమస్య ఉత్పన్నం కాలేదు. ఎస్సీ బీసీ మైనార్టీలో కూడా ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లం రాలేదు. ఎందుకంటే ఈ సేనాపతికి వచ్చిందంటే సేనాపతి చాలా గొప్ప. అటువంటి ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే దొడ్డి కొమరయ్య చరిత్రను తీయాలంటే కనీసం దొడ్డి కొమరయ్య గురించి మాట్లాడాలంటే కూడా మాట్లాడటం లేదు. మరి అటువంటి దాన్ని వల్ల సేనాపతి గారు తీసుకొని ఖచ్చితంగా దాన్ని సినిమా లోపల తీయాలా, అదే చరిత్ర నిలపాలా అనే ఉద్దేశంతో వచ్చిందంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే మన అందరినీ ఎందుకు సమకూర్చిండు? ఏదైతే ఇంతకుముందు ఏదైతే ఎస్సీ బీసీల గురించి ఎక్కడైనా సినిమాలు ఇస్తే దాన్ని ఏదైతే ప్రభుత్వం కూలదూసినాయి, టాకీసులకు పర్మిషన్ ఇవ్వలేదు, నాశనం చేసినాయి, లాస్ అయిపోయింది. అందుకని సేనాపతి బ్రహ్మాండమైన ఆలోచన చేసిండు. ఎందుకంటే 33 జిల్లాల అన్ని కులాలతో కలుపుకొని దీన్ని ఒక చరిత్ర తీయాలనుకొని మరి ముందరికి రావడము, ఏదైతే అన్ని జిల్లాల నుంచి ముందుకు వచ్చానా సేనాపతి నువ్వు చిన్న వయసులో భయపడకు, మేమందరం కూడా వివిధ కులాల నుంచి అందరూ కూడా మీకు సపోర్ట్ ఉన్నాము, ఏ రాత్రైనా రాత్రి మొదలు తీసుకొని ఉంటామని చెప్పడం జరిగింది. మా కామారెడ్డి జిల్లా తరఫు నుంచి ఏదైతే 59 కులాలు ఉన్నాయి, 59 కులాలతో ఒక సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 59 కులాలు ఎంత ఉంటున్నాయి, నీకేదైనా మేము ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. అందుకని సేనాపతి గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పిస్తూ ముగిస్తాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు దొడ్డి కొమరయ్య సినిమా తీయడం అంటే చాలా మంచి విషయం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకొని 64 కులాలను 33 జిల్లాలలో ఏకం చేసి ఏకదాటిని నడిపించిన మన సేనాపతి గారికి, ముఖ్యంగా దొడ్డి చంద్రబాబు గారికి మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చిన కన్వీనర్లు, కో కన్వీనర్లు, అధ్యక్షులు, వివిధ సంఘాల నాయకులందరికీ కామారెడ్డి జిల్లా తరఫు నుంచి నేను బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడిని మరియు కో కన్వీనర్ను, మా కన్వీనర్ మన భువన ఆధ్వర్యంలో కామారెడ్డి నుంచి ఎలాంటి సహకారమైనా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ విధంగా వాడుకున్నా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. క్షణంలో ఏ ఆపద ఉన్నా, ఏదన్నా మీటింగ్లో కానీ, సినిమా రంగంలో కానీ దాంట్లో నటించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కొన్ని పాటలు కూడా రాయాలనుకుంటా. మీ అందరి కోఆపరేషన్ ఉంటే ఆపరేషన్ అయినా సక్సెస్ అవుతుంది. కాబట్టి మీ అందరూ నన్ను గమనించుకొని మా యొక్క కామారెడ్డి జిల్లా అవకాశాన్ని కల్పిస్తూ మాకు కూడా నటించడానికి కూడా కొంచెం అవకాశం ఇవ్వాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు చెప్తూ ముగిస్తున్నాను. జై బీసీ, జై జై బీసీ. ఈరోజు దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాత, దాత, డైరెక్టరు, సేనాపతి కాదు, మహాభారత సైన్యాధిపతి భీష్ముడు అంటాను నేను. ఎందుకంటే చిన్న వయసులో అంత పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. నేను గత 25 సంవత్సరాల నుంచి దొడ్డి కొమరయ్య గురించి పోరాటం చేస్తాను. బహుశా అప్పుడు 25 సంవత్సరాల కింద ఎక్కడ కూడా దొడ్డి కొమరయ్య విగ్రహం లేదు. దాని తర్వాతనే పోరాటం చేసిన తర్వాత ఎన్నో మా అంటే నేను కుర్మ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్, అక్కడ నేను కార్మిక సంఘాల స్థాపకుని. మాకు కమ్యూనిస్ట్ జిల్లా అయినా కానీ హమాలీ సంఘం, గుమస్తాల సంఘం, లిక్కర్ వర్కర్స్ యూనియన్, ఆటో యూనియన్ ఇవన్నీ నా చేతుల మీద స్థాపించిన వాళ్ళు ఒక్కడే అనేది మా సేట్లు వాళ్ళందరూ కమ్యూనిస్టు కూడా. ఆయన కడగండి సీతారామపురంలో పుట్టినోడు ఆ దొడ్డి కొమరయ్య బాధతోని నా పడ్డదేమో, అందుకోసానికి కార్మిక సంఘాలు ప్రజాసేవ అంటూ ఉంటాడు. నేను చదువుకున్నాను కాదు 13 సంవత్సరాలు వయసు వచ్చేదాకా కడగండి సీతారామపురం అంటే మా పక్కనే ఉంటుంది సీతారామపురం. నేను సీతారామపురంలో 13 సంవత్సరాల వయసు వచ్చేదాకా గొర్రెలు కాసుకోవాలి. నేను ఆ కార్యక్రమాలు చేసినప్పుడు నేను మా దొడ్డి చంద్రం మా అన్నయ్య గారి కొడుకు, భిక్షపతి వాళ్ళ అన్నయ్య గారు మా అన్నయ్య గారి కొడుకు దొడ్డి కొమరయ్య చరిత్ర రాశాను. దొడ్డి చదువుకోకుండా కానీ దొడ్డి కొమరయ్య చరిత్ర రాశాను. దొడ్డి కొమరయ్య చరిత్ర అంటే మా నాయకుడు భూమన్నకి తెలుసు, మళ్ళీ వీళ్ళందరికీ తెలుసు.
ఎలా చేసిందంటే 25 సంవత్సరాల కింద వాడు మాది కూడా తెలియదు, మాలోడ తెలియదు, కుమ్మరోడ తెలియదు, నీకు దొడ్డి కొమ్మరే తప్ప ఇంకా వేరే ఏం రాదు, ఏం తెలియదు అనేది. ఓకే, నాకు దొడ్డి కొమ్మరే నుంచే తెలుసు. అమ్మ నాన్నని కథ చెప్పుతుంటే కలుగుతుందన్నా, రక్తం పలుకుతుందన్నా, దొడ్డి కొమ్మరన్నా నీకు వందనాలన్నా. అంటే చరిత్ర రాసిన చరిత్ర అని ఇందాక మన పెద్దలు చెప్పినట్టు అది కమ్యూనిస్టులతో కూడుకున్నది. నేను చదువుకున్నది కాదు. ఇందులో ఎవరన్నా ఎన్నికలేమోనని ఇంకొక మా మరిపాల శ్రీనివాసరావు ఉన్నాడు, ఆయన కూడా సీనియర్ జర్నలిస్టు, చదువుకున్నాడు. ఎన్ని అనుభవం ఉన్నా విద్య ఉన్నా ఆ ఉద్దేశంగా ఆ స్క్రిప్ట్ మొత్తం ఆయన గొప్ప చెప్పినాం. మరి మా బాబాయ్ అప్పుడు ఇంకా కొద్దిగా చిన్నకున్నాడు. ఆ దొడ్డికొమ్మరే చరిత్ర రాసినప్పుడు మా అన్నగారు మేమందరం కలిసి అక్కడ 2 రోజులు ఉండి చరిత్ర రాశాము. ఆ పుస్తకం కూడా ఇచ్చాము. ఇంకొకటి ఏంటంటే ఆ మధ్యనే మేము మా ఎమ్మెల్సీ ఉన్నాడు ఏకమల్లేశం గారు దగ్గరికి పోయినప్పుడు దొడ్డికొమ్మరే విగ్రహం ట్యాంక్ బండ మీద పెట్టాలన్నప్పుడు పేపర్లో రాశాను. పేపర్ మీద అంటే అందరు పుట్టగొడుకులాగా దొడ్డికొమ్మరే ఇంటి పేరు ఎవరున్నారో అందరు మొత్తం పుట్టగొడుకులాగా పోయి మా ఎమ్మెల్యేశం వాళ్ళ దగ్గర పోయి మేము దొడ్డికొమ్మరే వారసు, మా నాన్న దొడ్డికొమ్మరేతో పోరాటం చేసిండు, మా పెద్దనాన్న చేసిండు, ఇవైనా స్వతంత్ర సమరయోధుడు, ఇది అంటాం. ఆయనకి ఇవన్నీ తెలియదు పాపం. ఇవన్నీ తెలియదు ఏమనంటే అరే కూర్చోన్నా నాకు ఇదంతా పెంట అంట కట్టినవేందయా, ఒకడు వచ్చి దొడ్డికొమ్మరే వారసు అంటాడు, ఒకడే మా బాబాయ్ అంటాడు, ఒకడే మా చిన్నాన్న అంటాడు, ఇది అంటాడు. అసలు ఏంటా నీ కథ ఏందా అన్నాడు. వాడెవడో నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఎవడో వచ్చేసి మా దొడ్డికొమ్మరే కూడా పోరాటం చేసేది స్వాతంత్ర సమరయోధుడు అంటే నీకు తెలియదు. గాంధీ మహాత్ముడు అనేటోడు భారతదేశంలో ఒక్కడే మహాత్ముడు ఉన్నాడు. దొడ్డికొమ్మరే అన్నవాడు అక్కడ స్వాతంత్ర పోరాట సభ్యులుగా పెద్దలు గౌరవులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. దొడ్డికొమ్మరే సినిమా అనేది కాదు, కులాల ఆత్మ గౌరవం కల్పించే సినిమాగా భావించాల్సిందిగా నాకు చిన్న కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆత్మగౌరవం లేని కులాలు నిలబడవు. ఫస్ట్ ఆత్మగౌరవం ఉండాలి. సినిమా తీస్తున్న సేనాపతి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ జైబీలు. మరి దొడ్డికొమ్మరయ్య గారి జీవిత చరిత్ర సినిమాగా రూపొందిస్తున్న రూపకల్పన చేస్తున్న సినీ డైరెక్టర్ సేనాపతి గారికి, మరి అన్ని జిల్లాల కమిటీ చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు, కన్వీనర్లకు, కోఆర్డినేటర్లకు కూడా శుభాభినందనలు. మరి సేనాపతి మనము మంచి ఒక అవకాశం ఇచ్చారు. మాకు కుల సంఘాలుగా, రాజకీయ నాయకులుగా ఈ సమాజంలో ఏదో మార్పు కోసం మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సంఘంగానో నాయకులుగానే ఎదురు అయినా వ్యక్తిగత స్వలాభాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే మనం పాటుపడుతున్నట్టు నా అనుభవం. ఇది ఎన్నిసార్లు మనము ఒక నాయకుడిగా 10 మందిని 10 రకాలుగా కలుద్దామన్నా కలుస్తాం మామ అని ఆ కార్యక్రమం ముగిస్తుంటాం. కానీ అది కాకుండా మనకు అనేక మంది ఈ జీవిత చరిత్రలు చూస్తుంటే ఇలాంటి యువతులు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది మన మార్గదర్శకులు ఉన్నారు, మన కుల నాయకులు ఉన్నారు, మన సమాజానికి పాటుపడిన పూలే గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, ఇంకా బుద్ధుడు కానీ, ఇంకా నారాయణ గురు కానీ చాలామంది చిత్రపటాలు చూస్తే అర్థమవుతుంది. అందులో భాగంగా మన తెలంగాణ గడ్డ మీద చాలా పులిగుడ్డలు ఇప్పటికే ఉంటున్నాయి. కానీ వాళ్ళ జీవితాలు మనకు స్వతంత్ర సమరంలో కానీ, తెలంగాణ పోరాటం అనేది దేశానికి స్వతంత్రం వచ్చినా మనకు రాలేదు. 11 నెలల తర్వాతనే ఆలస్యంగా వచ్చింది మనకు. అప్పుడు ఎన్ని త్యాగాలైనా, ఎన్ని కూర్లైనా అందులో భాగమే ఇది ఉంది. మరి మన తెలంగాణ ఈ మధ్యలో మనం 14 ఏళ్ళ తెలంగాణలో కూడా మనం పోరాటం చూపినాం. మరి ఏం చేయడం మనం దురశంగా పెట్టాం. కానీ అన్ని కుల సంఘాలు పనిచేసాం. ఆ కుల సంఘాల పోరాటానికి దళితులు ముఖ్యమంత్రి చేస్తానన్నాడు మన మహానుభావుడు. ఏమన్నాడు? అదే దళితులు ఏమైనా సీట్ తెచ్చేసి అంటే దీక్షించుడుగా మన పోరాటం. ఇలా సినిమాల గురించి చెప్తే మన జీవిత చరిత్రలు చాలా వచ్చినాయి. మన నరసింహారెడ్డి సినిమా వచ్చింది, బాగా హిట్ అయ్యి చిరంజీవి తీసిండు కాబట్టి. మరి కొమరాయి అది ఏ హీరో తీస్తాడు? అదే మన బల్గం సినిమా వచ్చింది, దానికి దీనికి ఒక మన కుటుంబ సెంటిమెంట్, సుక్క బొక్కకున్న విలువను హైలైట్ చేయగలిగినాం.
కానీ ఇలా పోరాటం చేసి 10 లక్షల ఎకరాలు పంపిన కుమ్రయ్యది హైలైట్ అవుతుంది అంటే సంశయమే ఉంది. 10 లక్షల ఎకరాలు పొందిన వాళ్ళు చూస్తే చాలు చరిత్ర. అయితే మన నాయకత్వం ఉన్నాము. నేను బీజేపీలో 20 ఏళ్ళు పనిచేసిన, తెలంగాణలో 5 ఏళ్ళు పనిచేసిన. ఈ సమాజ వర్గాలకే మనం చేస్తారా అంటే ఏం చేయదు. మన నాయకత్వం బలపడని ఎందుకు అంబేద్కర్ చెప్పాడు, పోకి తొత్తు ఉండకురా, పొత్తుండు కానీ తొత్తుకు ఉండకు. శత్రువు అయినా సరే పొత్తుండు కానీ తొత్తుకు ఉండకు. తొత్తుకుంటే నీ హక్కులు ఉండయి, నీ ఆలోచన ఉండదు, నీ విలువలాడు ఉండయి. నీ సీటు కోసం నువ్వే పీకులాడుకొని ఇస్తారా సస్తారా అనేది పోరాటం ఉంటుంది. అదే పొత్తున్నకు డిమాండ్తో సాధించుకోగలరు. మొన్న ప్రవీణ్ కుమార్ సార్ సరే ఏదో అయింది, 2 సీట్లను సాధించుకొని పోతుంటే ఇలా మన నాయకులను చూస్తుంటే ఆ సీటు కోసం పీకులాడి బట్టలు దింపుకుంటు. అట్లా తెలంగాణ కోసం పాపం 14 ఏళ్ళు పోరాటం చేసిన వాళ్ళు, గతంలో మరదేశ పోరాటం చేసిన వాళ్ళు కనుమరుగు చేసిన నాయకులు. అంటే ఈనాడు మనకు 2 జిల్లాలకు అవకాశం ఉంది. జీవిత సినిమాల మన నాయకత్వం కానీ మన వాళ్ళు పోయింది దాఖలా లేదు. పోయినా ఏ విధంగా వాళ్ళు సినీ కమాండింగ్ ఉంటుంది. నిర్మాతలు వారే, డైరెక్టర్లు వారే, యాక్టర్లు వారే, వాళ్ళ కన్సైన్లు ఉంటేనే వారి చరిత్ర ఉంటుంది. సినిమా తీయడం దొరుకుతాయి. నాకు కూడా అర్థమైతే కొంచెం సినిమాల అనుభవం ఉంది. కానీ అన్న చేసి వచ్చిండు కాబట్టి, చూసిండు కాబట్టి సినిమా థియేటర్ దొరకాలన్నా, చిత్ర అనుమతి కావాలన్నా, సినిమా సక్సెస్ కావాలన్నా మన భుజాల మీద పెడుతుంది ఆయన ఆలోచనలు, ఆయన అవకాశాన్ని మనం ఇస్తుంది. మనం ఈ సినిమా మనం అనుకుంటేనే అవుతుంది, నిర్మాణం అవుతుంది, సక్సెస్ అవుతుంది. సమాజానికి మెసేజ్ పంపగలిగిన శక్తి సత్తా మన కుల సంఘాల మీద, అన్ని సబ్బండ వర్గాల మీద పెట్టింది. కాబట్టి మనం దీన్ని ఎట్లా సక్సెస్ చేయాలి, దీన్ని ఎట్లా నిర్మించాలి, ఎట్లా మన సహాయ సహకారం ఉండాలి. మనకు ఆయన సినిమా తీసి మన చేత పెడతాడు. అది సక్సెస్ కావాలన్నా, సమాజానికి చేరువగాలన్నా బాధ్యత మనకి. కాబట్టి అంబేద్కర్ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నేను ఒక 1000 మందిని చూపించగలుగుతా. అది నా నా ప్రమాణంగా నేను పనిచేస్తున్నాను. మొన్నసారి మా సంఘం మీటింగ్ చేశాక 3 సార్లు తీసిన 3 సార్లు రామన్న నాయకుడు. అరే ఏం నేను నువ్వు ఉంటావు, నీ సంఘం 10 మందిని దొరకరా, నీ సంఘం టీం జిల్లా టీం దొరకరా, ఒకసారి కూర్చున్నామంటే తిక్కలే సాయనే రాడు, నువ్వు 10 మంది రమ్మంటావు అనమాట. అరే ఎట్లా మరి మన కింది దాకా పోవాలి. జిల్లా కమిటీ ఉంటుంది, మండల కమిటీలు, కనీసం ఈ బేస్ మీద పోదాం. ఊళ్ళలో మన జనాల్లో మనం చైతన్యం చేసుకుందాం. కింద నాయకుడు మోసేది కిందనా మన పనిచేసు. మన ఎంపీటీసీ కోసమో, జెడ్పీటీసీ కోసమో, ఇంకో పని కోసమేనా మన పీకులాట పాకులాట మన ఇటువంటి ఉద్యోగాల నాయకుల కోసం మనం మాట్లాడుతాం స్టేజ్లకి. కాబట్టి మాకు పెద్దవాళ్ళు మాట్లాడారు, మీరందరూ మాట్లాడిన తర్వాత నేనేమి మాట్లాడడం లేదు. నేను సేనాపతికి స్నేహితుడైతాను. దాదాపు నా పరిచయం 10 సంవత్సరాల పైన ఉంది. సేనాపతి గురించి మీకు ఎవరు తెలియని విషయాలు ఇప్పుడు సినిమా గురించి మీరు అందరూ తెలిపారు కాబట్టి అదే సినిమా కాన్సెప్ట్ నేను చెప్తాను. ఆయనతో 10 సంవత్సరాలు సాహసం చేస్తున్నాను. ఆయన ఎంత మొండోడు అంటే చాలా మొండోడు. ఒక ప్రాజెక్ట్ ఏదైనా తీసుకున్నాడంటే కంపల్సరీ చేసి తీరుతాడు. ఎన్ని అంటే అవన్నీ అధిగమించుకుంటూ ఆ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా చేస్తుంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేనే. ఇదే దొడ్డి కొమరయ్య గురించి మీకు ఎవరికి తెలియని విషయం. దాదాపు ఈ సబ్జెక్ట్ మాకు ఇచ్చేసి ఎంత పైసలు కావాలని ఇస్తామని చాలా ఆఫర్లు వచ్చాయి. వద్దనుకున్నాడు. నాకు అట్లా ఒక్క రోజుతోనూ పెట్టి అమౌంట్ నీకు అమ్ముకునేది నేను అమ్ముకోవడానికి కాదు. అందరినీ దీంట్లో ప్రతి ఒక్కరిది ఒక్కొక్క రూపాయి అనేది దీంట్లో భాగస్వామ్యం చేస్తూ ఉన్న 30 జిల్లాల మెంబర్స్ అనేది అన్ని కుల సంఘాలు పర్టికులర్గా వాళ్ళందరినీ ఏకతాటిపైకి తీస్తూ మీరందరూ ఒక్కొక్క కుల సంఘానికి సంబంధించిన నాయకులు ఉన్నారన్న. మీ సంఘంలో ఒక సపోజ్ ఏదైనా విషయానికి సంబంధించి ఒక మీటింగ్ అనుకున్నప్పుడే మీ సంఘం నాయకులు ఎంతమంది వస్తారు మీటింగ్కి, మీరు వాళ్ళతో ఒక్కొక్కరు 10 మంది 10 రకాలు ఉంటారు. ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారో మీకు తెలుసు. అట్లాంటిది ఒక జిల్లా కాదు 30 జిల్లాలకు తిరిగి ఆయన ఇంత కష్టపడి ఈ 30 జిల్లాల మందిని ఈరోజు ఒక ఏకతాటి పైకి తీసుకొచ్చాడట. ఆయన కమిట్మెంట్ ఏంటంటే మీకు కూడా అర్థమైండొచ్చు. ఇదే విషయం చిన్న ఎగ్జాంపుల్ ఒకటే విషయం చెప్పి ముగిస్తాను. తన సొంత గ్రామంలో ఆయనకు చాలా దేశభక్తి ఎక్కువ. సొంత గ్రామంలో అమరవీరుల స్తూపం, మన ఎవరైతే దేశం కోసం ప్రాణాలు అర్పించారు కదా, అమరవీరుల స్తూపం కట్టాలని ఆయన అనుకున్నాడు. అమరవీరుల స్తూపం కట్టాలన్నప్పుడు తన సొంత ఊరు వాళ్ళే తనని హేళన చేశారు. నువ్వు కడతావు అది, నువ్వు ఎట్లా కడతావు అది. దానికి లక్షలతో కూడిన అమౌంట్ అనమాట. వాళ్ళందరూ హేళన చేస్తే కూడా ఒకే తాటి పెట్టింది
అదే జలియన్ వాలా బాగ్ మారణహోమం జరిగింది కదా, జలియన్ వాలా బాగ్ అక్కడికి వెళ్ళి అక్కడ ఆ ప్రాంతంలోని మట్టి సేకరించి తన ఊరికి తీసుకొచ్చి అదే ప్రాంతంలో భూమి తన సొంత డబ్బులతో పెట్టి ఆ ప్రదేశాన్ని కొని ఊరి వాళ్ళందరినీ ఒప్పించి ఇచ్చేసి ఆ స్తూపాన్ని అనేది ఒక స్థాయికి తీసుకొచ్చి ఆ స్తూపం అనేది ఓపెనింగ్ చేశారు. ఇప్పటికీ వాళ్ళ ఊరికి వెళ్తే మీరు ఎవరైనా అక్కడ చూడొచ్చు. అమరవీరుల స్తూపం ఏ జిల్లాలో లేదు. మన భారతదేశ సైనికుల కోసం అట్లాంటి స్తూపం అనేది ఏ జిల్లాలో లేదు. ఆ స్తూపం కట్టించిన తర్వాత సోషల్ మీడియాలో వెళ్ళిపోతే దాదాపు ఆయనకు 4 రాష్ట్రాల నుంచి ఆ స్తూపం మీరు జస్ట్ డిజైన్ చేయండి, మేము పెట్టుబడి ఎంత పెడతాము, మీరు గెస్ట్గా వెయిట్ చేయండి అని చెప్పి ఆయనకు 4 రాష్ట్రాల నుంచి పిలుపు వచ్చింది. ఇదే స్తూపం గురించి అక్కడున్న మినిస్టర్ ఇప్పుడు మాది ఎమ్మెల్యే కూడా పోయాడు, వెళ్ళి అడిగితే డబ్బు సాయం అది సాయం చిన్నగా ఏదైనా మీ తరఫున చేయండి అంటే నీకు ఒక్కరికే దేశభక్తి ఉందా, నువ్వు ఎట్లా కడుతావు, నువ్వు పిలాన్ని నీ వల్ల కాదు. అదే హేళన చేసిన మంత్రి ఇప్పుడు అదే మంత్రి ముందు గానపై అటు చూసి కూడా పోయిన అనమాట. ఆ స్తూపానికి చీఫ్ గెస్ట్ ఎవరిని పిలవాలి, వీళ్ళంతా వద్దు అని అనుకుంటున్న టైంలో పవన్ కళ్యాణ్ తెలుసు కదా, పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా పిలవాలని ఇన్వైట్ చేసుకున్నాడు. యూత్ లో పెయిన్ ఉంది అంటుంది అనేది ఆయన ఇచ్చేసి ఇదే పవన్ కళ్యాణ్ దగ్గరికి పిలిచి మరి మాట్లాడు, నేను వస్తే అక్కడ ప్రోటోకాల్ ఇష్యూ అవుతుంది, పబ్లిక్ గ్యాదరింగ్ అవుతుంది, సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది, నేనున్న బిజీ షెడ్యూల్ ఇక పార్టీ కొంచెం చేసిన మంచి పని చేసు, నీ ఫ్యూచర్లో డెఫినెట్గా నేను ఎప్పుడైనా హెల్ప్ చేస్తాను పవన్ కళ్యాణ్ దగ్గరికి పిలిచి మరి ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఇది ఆయన క్రెడిట్. ఈ విషయాన్ని మీకు ఎవరికి తెలియదు, నేను అదే చెప్తున్నాను. ఈ దొడ్డికమయ్య సినిమా గురించి కూడా ఆయన దగ్గర ప్లాన్ ఏ ఉంది, ప్లాన్ బి ఉంది. సపోర్ట్ చేస్తే ఎట్లా తీయాలి, సపోర్ట్ చేయకపోతే ఎట్లా తీయాలని 2 విధాలుగా అన్ని ప్లాన్లు అనేవి ఆయన సెట్ చేస్తూ ఉన్నాడు. సో సినిమాకి సంబంధించి ఎట్లాంటి ప్రాబ్లం అనేది లేదు. ముందు ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా ఫేస్ చేయాలనేది కూడా చాలా డీప్ డిస్కషన్ అనేది జరిగింది. ఈజ్ ఏ నాట్ ఓన్లీ మ్యాన్, సే యూనిక్ అనమాట, యూనిక్ పర్సన్. బట్ అనుకున్నది డెఫినెట్ గా సాధిస్తాడు. బట్ దాంతో అనుభవం అందరినీ కూడా ఒక వేదిక ద్వారా అవకాశం కల్పించి తెలంగాణ రాష్ట్రంలోని కళాకారులను పరిచయం చేయడంలో నా పేరు సునీల్ చంద్ర, మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా. నాకు జిఎస్ఐ సోషల్ మీడియా CEO నేను. నాకు కోచింగ్ సెంటర్ కూడా ఉంది. బర్రెలక్క దగ్గరికి వెళ్ళినప్పుడు బర్రెలక్క దగ్గరికి వెళ్ళిన సందర్భంలో సేనాపతి సార్ గారితో మాకు పరిచయం ఏర్పడ్డది. 1 గంట ప్రయాణంలో తను కారులో అక్కడ నుంచి షాద్నగర్ అంటే జడ్చర్ల షాద్నగర్ మహబూబ్ నగర్ ఏరియాలో మాకు పట్టు తక్కువ కాబట్టి అక్కడ తీసుకొచ్చి కారులో డ్రాప్ చేసినప్పుడు ఆ 1 గంట ప్రయాణంలో తను మాట్లాడి రిసీవ్ చేసుకున్న విధానం, మర్యాదలు ఎంతటి వారైనా కూడా ఒదిగి ఉండే క్రమాన్ని చూసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బంధాన్ని కొనసాగిస్తున్నాను. ఆ 3 నెలల బంధం సరిపోతుంది ఒక వ్యక్తిత్వాన్ని గుర్తించడానికి. బట్ ఈ క్రమంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని 30 జిల్లాల నుంచి రప్పించి ఇంత తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ పరిచయం చేయడానికి ఇక్కడ మరో దొడ్డికొమరయ్యలాగా ఇక్కడ లివింగ్ లెజెండ్ గా మారిన మన సేనాపతి సార్ గారికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందులో మన పరిచయ కార్యక్రమం చాలా మంది విన్నాం. అందరి కోసం నాయకులు, జాయింట్ కలెక్టర్ గారు, పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు వచ్చారు. అందులో ఈ సినిమాకు సంబంధించి ఎవరైతే మనకి ఇప్పుడు స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు నిర్మాత గారు, తర్వాత డైరెక్టర్ సేనాపతి సార్ గారు, మిగతా బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఈ శుభకార్యాన్ని మనం రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తం కూడా ఇది ప్రచారం చేయడంతో పాటు ఒక ఛాలెంజింగ్ గా మనం ముందుండి నడపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాము క్రికెట్ రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, ఏ రంగంలోనైనా సరే భారతదేశంలో స్వతంత్రం వచ్చిందని పేరుకు చెప్పుకుంటూ ఎక్కడ నొక్కల్లో ఎక్కడ నక్కుకుంటూ వస్తూ ఎక్కడ నొక్కుంటూ వస్తున్నారో మనందరికీ తెలిసిన కార్యక్రమమే. మురుగు నుంచి వచ్చిన పుష్పవర్ధన వారికి కూడా తెలుసు, మీ అందరికీ తెలుసు. ఇవాళ కొన్ని కులాలకే ఇవాళ పరిమితం అయిపోయింది. ఇంతకుముందు బ్రదర్ చెప్పారు, పేరు కులం యొక్క ప్రభావం లేకపోయినా కూడా ఎదిగే క్రమంలో కూడా కులం యొక్క పాత్ర ఉంది. అన్న సేనాపతి సార్ గారు కూడా మనకు సినీ రంగంలో ఎన్నో అనుభవాలను చూసి ఇవాళ అనుభవంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడంలో మేధావుల మాట విన్నాము. ఇది కేవలం సినీ రంగానికి సంబంధించింది కాదు, ఒక సాయుధ పోరాట రైతంగా నాయకుడి జీవిత చరిత్రను ఇవాళ మనము సినిమా రూపంలో నిలబెట్టే క్రమంలో భాగస్వామ్యం చేయడం కోసము నేను ఒక్కరిని బాధ్యుని కాదు, మనమంతా బాధ్యులం అయితే నిజంగా దొడ్డికొమరయ్య యొక్క మరణానికి, పోరాటానికి, జీవనానికి, వాళ్ళ అనుచరుల యొక్క రక్తానికి వాళ్ళ మంచి పేరు ఉంటుందని చెప్పి మనందరినీ భాగస్వామ్యం చేయడంతో పాటు నిర్మాణంలో మనకు నిర్మాతలుగా
మరియు క్యారెక్టర్కి సంబంధించి కూడా ఆయా ప్రాంతాల నుంచి అవకాశాన్ని కలిగిస్తూ భారతదేశంలో అతిపెద్ద ముఖ్యమైన పరిశ్రమ ఏదైనా ఉందంటే అది సినీ రంగం. అలాంటి సినీ రంగంలో కనీసము కాలు పెట్టడానికి అవకాశం లేని కొన్ని కులాలకు ఇవాళ సినీ రంగాన్ని శాసించడం కోసము బీసీ రంగాన్ని ఇవాళ వేదికగా మార్చి ప్రతి 64 కులాలకి అవకాశాన్ని కల్పిస్తూ ఇవాళ కళాకారులకు అవకాశాన్ని కలిగించడంలో దొడ్డి కమరయ్య యొక్క జీవితానికి గొప్ప జీవిత చరిత్రను సృష్టించడంలో దర్శకత్వం తీసుకొని ఇవాళ మనందరినీ ఐక్యం చేసినటువంటి సేనాపతి సార్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ యొక్క సినిమాకు సంబంధించి ఎక్కడ ఆటంకం కలిగినా కూడా విద్యార్థులు ఎందుకంటే తెలంగాణ పోరాటంలో విద్యార్థుల పాత్ర ఏ విధంగా ఉందో, దేశంలో స్వతంత్ర రావడం కోసం భారతదేశం కోసం పోరాడిన నాయకుల యొక్క పాత్ర ఏ విధంగా ఉందో, దొడ్డి కొమరయ్య చిత్ర నిర్మాణం కూడా ఎక్కడ ఆటంకం కలిగినా కూడా యూనివర్సిటీలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, విద్యార్థులు, మేధావులు ఎవరైనా సరే ముందుండి ఒకవేళ మా సేనాపతి సార్ ఆపినా కూడా ఇది మా సాహిత్య ఉద్దేశం కాదు, ఆపడం లేకుండా పాత్ర ఉంది కాబట్టి అది ఎక్కడే ఆపాలి, ఆపే వాళ్ళ మీద రాగాలి, చిత్రం ముందుకు దూకాలని చెప్పి దూకుడుగా మంచితనంతో ముందుండి ఒక్కొక్కరు కూడా దీన్ని ప్రతిక్షణము చిత్రం ప్రారంభమైనప్పటి నుంచి మొదలుకొని చిత్రము ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పటి వరకు కూడా అన్ని రకాలుగా తనకు ధైర్యాన్ని ఇస్తూ తనకు ఇంతకుముందు సర్వాల మిత్రులు చెప్పారు తను సామాన్యమైన మనిషి కాదు, ఒరిగినది కాబట్టి కానీ అంత ఆశామాష మనిషి కాదు అని చెప్పడం జరిగినది. అంత ఒదిగి ఉంటాను అంటే ఇవాళ ఒదిగిన వారిని ఎవరైనా గుర్తిస్తారు, టాలెంట్ ఉన్న వారిని గుర్తిస్తారు. ఇది అతిపెద్ద బిజినెస్ పరిశ్రమ. ఈ పరిశ్రమలో ఇలాంటి కళాకారులు ముందొచ్చి సాహసం చేస్తే రేపు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆసరాగా తీసుకొని ఒక పెనుమార్పులను ఏర్పడితే అక్కడ సినీ పరిశ్రమలో ఇక్కడ కొంత ప్రాబ్లం అంటే కొంత వేరే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఏమాత్రం ఆపేయడానికి ప్రయత్నం చేసినా కూడా మనం కూడా దీన్ని ఆపకుండా ఉండడం కోసము సపోర్ట్ చేయాలి. ఈ పరిశ్రమకు సంబంధించి శ్రీనపల్లి సార్ నుంచి జయశంకర్ జిల్లా తరఫున ఎక్కడ ఏ క్షణంలో ఫోన్ చేసిన చిత్రానికి సంబంధించి కావచ్చు, సాయానికి సంబంధించి కావచ్చు, నా సోషల్ మీడియా మిత్రులు కూడా జిల్లా తరఫున వాళ్ళైనా ఎవరైనా కూడా నేను కూడా ముందుండి ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్క విషయంలో సార్కి సహాయపడుతూ మళ్ళీ ఏర్పాటు చేయబోయే కార్యక్రమం ఏదైనా కనుక ఉంటే తప్పకుండా సార్ మాకు ఒక సెకండ్ ఒక మాట కనుక చెప్తే ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా అవి వెంటనే ఆపేసి ఇది అతిపెద్ద జీవిత చరిత్ర, ఇది నిజ చరిత్ర, నిజాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని సినిమా రూపంలో కనుక తీస్తే మనసులోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కళారంగం అనేది మనిషి యొక్క మెదడులో చూసుకొని పోతుందని చెప్పి కళాత్మకంగా చూపించి చైతన్యవంతం చేయడంలో గొప్ప పాత్ర తీసుకొని వాళ్ళ దొడ్డి వారి చరిత్రను తెరకెక్కిస్తున్న సేనాపతి సార్ గారికి, డైరెక్టర్ దొడ్డి కొమరయ్య చిత్ర డైరెక్టర్ సేనాపతి సార్ గారికి, దానికి సంబంధించిన రక్త సంబంధికులు మనకు చంద్రం సార్ గారికి, ఈ యొక్క అందరికీ జిల్లా నుంచి వచ్చిన మేధావులకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ముందు నడపడంలో నేను కూడా ఉత్తమ సహాయపడతాను. నేను ముందు ఒక ఉస్మానియా యూనివర్సిటీలో కలిసినప్పుడు ఏంటంటే దొడ్డి కొమరయ్య సినిమా చూస్తున్నాను, 10,000 రూపాయలు వస్తే 30 మందితో ఒక 1 కోటి రూపాయలతో సినిమా చూస్తారు. ఏదో అబద్ధాలు ఇదేదో పథకాలు జరుగుతున్నాడేమో, ఈ ఒక డబ్బులు అనుకుంటున్నాడు వచ్చాడేమో అని అనుకున్నాను. తర్వాత ప్రతిసారికి నేను అడుగుతుంటే మీటింగ్లో చూస్తున్నప్పుడు అడిగితే 30 మందిని చేస్తున్నానని చెప్తాను. కొంత చలనం వచ్చింది ఈరోజు. ఎందుకంటే నేను ఏ సామాజిక వర్గం అంటే మంగళపురం సామాజిక వర్గం. మా కర్పూరే కాదు, మన కర్పూరే కాదు కూడా భారత మీరందరూ ఒకసారి చెప్పడం ఆయన ఫోటోలు కూడా తెచ్చేది. ఎందుకంటే మనందరం కలుగుతారు మీ అందరితో ఎందుకు భారత రత్న. ఎందుకంటే ఆయన దీనికి కూడా చైతన్యం నిరూపించడం తెలియదు. కానీ ఒక మంగళ కులంలో పుట్టి వాళ్ళ నాన్న ఒక చెట్టు కింద క్షవరం చేస్తుంటే ఆయన చీపిస్తే ఒక మంగళ కులానికి ఎందుకుంటారు గ్రామంలో కుటుంబాలు ఉంటాయి, అంటే 3 ఉంటాయి. వాటిల్లో వీళ్ళందరినీ కలుపుకొని సామాజిక వర్గాన్ని అందరినీ కలుపుకొని ఆయన బీహార్ చూస్తే 2 సార్లు అయ్యి కులాన్ని ఇంకా పేదవాళ్ళకి ఏం చేయాలని చేశారు. దళితులకి పేదవాళ్ళకి అట్టడి వర్గాలి ఆయన. అందుకే ఆయన 52లో పుట్టి 52 నుంచి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. 88 దాకా ఎమ్మెల్యేనే. ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన డబ్బులే లేవు. అందులో ఆయన నామినేషన్ డబ్బులు కట్టారు, తిరగడానికి డబ్బులు లేవు, బట్టలు లేవు. చనిపోయేటప్పుడు కూడా ఒక గుడిసే ఆయన చనిపోయేటప్పుడు ఆయన దగ్గర 750 రూపాయలు. ఆయనకు మొన్న భారతదేశము ఇన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడు 88లో చనిపోతే మొన్న 23వ తేదీ, ఎందుకంటే రామాలయం అక్కడ రామమందిరం
స్థాపన చేసిన తర్వాత మన ప్రధానమంత్రి కర్పూరే ఠాకూర్ భారతరత్న ప్రకటించారు. మనందరికైనా ఒక పెద్ద ఐకాన్, ఈజీ అందరికీ ఒక ఐకాన్ ఆయన. ఎందుకు చెబుతున్నానంటే ఈ దుడ్డి కొబ్బరి ఎంతైతే మన తెలంగాణ అంటే మనం సినిమా తీస్తున్నాం 10,000 రూపాయలు చాలా తక్కువ. 10,000 రూపాయలు ఏంటి ఈ రోజుల్లో? ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, ఇంకా 10,000 దాటుతారు చేస్తున్నారు. కానీ ఇది సోషల్ రెవల్యూషన్ జరగాలి అంటే సామాజిక మార్పు కోసం మనం చేస్తున్నాం. ఇది డబ్బులతో కాదు, సామాజిక మన కులాలందరినీ కలుపుతున్నాం. ఇప్పుడు ఒక యాదవ, వారి సాల, వారి మందిన, వారి ఒకర అంటున్నారు. వీళ్ళందరినీ కలిపి మనందరం మనుషులే. మనందరం ఇప్పుడు మనం తాత బిర్లా మనందరం గుర్తేవాడు. ఈరోజు 04 ఎవరుతుంది మన వాళ్ళతో వాడు ఎవరుతుంది. సినిమా చిరంజీవి తీస్తే ఎవరు చూస్తున్నాం? ఎట్లు చూడకుండా పెద్ద పెద్ద అంటే వాళ్ళు అడుగురు పోరు. మనం చూస్తున్నాం. మన సినిమాను మనమే తీసి మనమే చూస్తే ఎవరు చూడాలా? మనమే చూడాల్సింది కూడా. అగ్రవర్ణాలు 90% ఉన్నాను, పేదవాళ్ళంతా చూడాలి. చూడాలంటే ఏం చేయాలి? సినిమా హాల్లకు పోవాలి. మన స్క్రీన్స్ ఉంటాయి. ఈ ₹1 కోటి మనం తెలంగాణ మీద ఖర్చు పెడుతున్నాం అనుకో. తెలంగాణ మీద ఎంత ఖర్చు పెడుతున్నాం? మనందరం కలిసి 123 కులాలు ఉన్నాను, ₹1 కోటి పెడుతున్నాం. దీనికి సామాజిక విప్లవం కట్టింది. తెలంగాణ ఒక విప్లవ సారథి రైతాంగ పోరాటం దుడ్డి కొమరయ్య గారు ఫస్ట్ అమరవీరయ్య ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మనందరం ఒకటే అవ్వడానికి ఇది ఒక మార్గం. దాంట్లో ఏం చేయాలి? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, కలెక్టర్స్ ఏం చేస్తారు? స్క్రీన్లు పెడతారు. సినిమా హాల్లో స్క్రీన్ పెట్టి సినిమాలు చూపిస్తారు. ఓటు చేయాలా? ఈవీఎం అందరి ముందు వచ్చింది. అట్లా మనం కూడా స్క్రీన్లు పెట్టి కొని ప్రతి గ్రామంగా మనం పంపుతాం. ఎవరు యాక్టర్లు? మన వాళ్ళే యాక్టర్లు. సినిమాలు 1000 మంది అంటుంటారు. 1000 మందే యాక్టర్లు. వాళ్ళలో వాళ్ళకు మంచి తర్ఫీదు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళనే యాక్టర్లు కలిగి ఇంకెవరు యాక్టర్లు పల్లె, ఎవరు డబ్బులు ఇవ్వలే. వీళ్ళందరికీ స్క్రీన్లు పెట్టి మనమే చూస్తాం కాబట్టి సినిమాకి ₹5 అడిగినాం చూడటానికి. ఎంతమంది ఉంటారు ఊళ్ళో? 12,574 గ్రామ పంచాయతీలు ఉంది. వీళ్ళు మనోడే కదా. గ్రామ పంచాయతీలు ఎవరు ఉంటారు? మనమే. చూడాల్సింది ఎవరు? మనమే. సినిమా ఎందుకు వీళ్ళలో ఉంది? అవ్వటానికి లేదు. కాబట్టి నా యొక్క కోరిక, చలపతి గారు మీరు చాలా బ్రాడ్గా తెంచాలి. ఇది చాలా సినిమా కాదు, ఒక విప్లవాన్ని తగ్గించేది. ఆ విప్లవం కాగవేస్తాలి, దాన్ని చేస్తే తప్ప అది కాదని తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుంది. మనందరం సోషల్ రెవల్యూషన్ తెలంగాణ స్టార్ట్ చేద్దామని మీ అందరికీ నిలబిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్.